ప్రియమిత్రులకు నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుందాం అండి. ఈరోజు టాపిక్ లైఫ్ స్టైల్, జీవన శైలి, మన ఆహారపు అలవాట్లు, మన సమస్యలు, వీటిని గురించి నా అబ్జర్వేషన్స్, నేను ఏం చూసానో అదే మీతో చెప్పాలనుకుంటున్నాను. నా కంటెంట్లన్నీ కూడా ఇలాగే ఉంటాయండి. దయచేసి మీకు లైక్ చేస్తే, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే టాపిక్ వస్తే, పూర్వం నాటి తరం, నేటి తరం అంటే పూర్వం ఆ రోజుల్లో మనుషులు ఎలా ఉండేవాడు, ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారు, సమస్యలు ఏంటి? పూర్వం ఏమైందంటే మంచి ఆహారపు అలవాట్లు, కల్తీ లేని ఫుడ్డు, ఆహారం తినే సమయాలు ఖచ్చితంగా పాటించడం, అలాగే పెద్దలంటే గౌరవంతో క్రమశిక్షణ, సంపాదన తక్కువైనా కూడా టెన్షన్స్, ఫ్రస్ట్రేషన్స్ లేకుండా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండేవాళ్ళండి. కానీ ఇప్పుడు తరం మారింది, లైఫ్ స్టైల్ అంటే జీవనశైలి మారింది, ఆహారపు అలవాట్లు మారాయి, చేసే ఉద్యోగాలు మారాయి, దాంతో తినే వేళలు కూడా మారిపోయాయి. ఎప్పుడు పడితే అప్పుడు తింటుంటారు. ఉమ్మడి కుటుంబాలు పోయాయి. మనం తినే తిండి అంతా కల్తీనే, మీకు తెలియనిది ఏముంది? దానివలన ఊబకాయాలు, అనారోగ్యాలు, కొత్త కొత్త సమస్యలు. వాటి కోసం మనం కిరాణా కొట్లో తెచ్చినట్టు సంచుల నిండా మందులు, ఆ మందులకి విపరీత వేల కొద్ది ఖర్చు, మంత్లీ సంవత్సరం కాదు, మంత్లీ ఖర్చులు. దాంతో మనిషిలో విసుగు, చిరాకు, కోపం, అహం, అలాగే స్వార్థం కూడా పెరిగిపోయినాయి. ఇవన్నీ పెరిగిపోయి సంసారాల్లో బంధాలు తెగిపోతున్నాయండి, బాంధవ్యాలు దూరం అయిపోతున్నాయి. వీటిని తగ్గించుకోవడానికి జనం తెల్లారకుండా అంటే పొద్దున్నే ఎవరు లేవకముందు 4 3 5 లేచి వాకింగ్లు, యోగాలు, యోగాసనాలు, మెడిటేషన్స్, ఎప్పుడూ వినని కొత్త కొత్త పద్ధతులు క్యాంపులో చూస్తుంటాం. నేచురల్ క్యూరు అలాంటి రకరకాల పద్ధతులు పాటిస్తున్నారు. అలాగే నవేడేస్ మిల్లెట్స్ వెంటపడ్డారు. అవే కాక డ్రై ఫ్రూట్స్, డ్రై సీడ్స్ నానబెట్టి జావ చేసుకొని తాగటం మొదలుపెట్టారు. ఇలా ఆరోగ్యాన్ని మనం స్వయంగా పాడు చేసుకున్న ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి ఎవరని చెప్తే అవి పాటిస్తున్నారు, ఫాలో అవుతున్నారు, పరుగులు పెడుతున్నారు. కొన్నాళ్ళు కొబ్బరి నూనెతో వంటలంటే పాపం అవి ఫాలో అయ్యారు. మొత్తం అన్నం తినడం మానేసి కూర ముక్కలు, పళ్ళ ముక్కలు తింటే పాపం అవి కూడా తింటున్నారు. ఇంకో విషయం అండి, ఆ మధ్య ఆయిల్ పుల్లింగ్ అని వచ్చింది. ఇక అందరూ అదే, ఇక మొత్తం జనం ఆయిల్ పుల్లింగ్. మా రూమ్మేట్ ఒక ఆయన ఈ ఆయిల్ పుల్లింగ్ అలవాటు ఉండేది. ఆయన రూమ్ ఖాళీ చేసి వెళ్ళిన తర్వాత చూసేయండి, బాత్రూమ్, అది సెకండ్ బాత్రూమ్ అనుకోండి, ఫ్లోర్ అంతా ఆయిల్, కమోడ్ అంతా ఆయిల్, గోళ్ళంతా ఆయిల్. అంటే ఆయన పుల్లింగ్ నోట్లో పుక్కిలించి ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. ఆ బాత్రూంలోకి వెళ్తుంటే జర్రని జారిపోయేది, పడిపోతామన్న భయంగా ఉండేది. మీరు చెప్తే నమ్మరు, అది శుభ్రం చేయడానికి 1 వీక్ పట్టిందండి. అది ఆయిల్ పుల్లింగ్ విశేషాలు అప్పట్లో. మరి ఇప్పుడు జనాలు పాటిస్తున్నారో లేదో అంత ఐడియా లేదు. అయితే ఇవన్నీ మంచివి కాదని చెప్పడం నా ఉద్దేశం కాదండి. ఇవన్నీ మంచివే, అవసరమైనప్పుడు మాత్రమే పాటిస్తే మంచిది. మనకి సిక్ అయినప్పుడు, వీక్ అయినప్పుడు, ఇలాంటి అకేషనల్గా. ముందు ఆరోగ్యం బాగు చేసుకో, ముందు ఒక జీవన శైలి మార్చుకోవాలండి. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, వీటి వెంట పరుగులు పెట్టే బదులు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం మంచిదని చెప్పడమేనండి నా ఉద్దేశం అండి. ఆహారపు అలవాట్లు మార్చుకోండి. జంక్ ఫుడ్స్ ఎక్కడ పడితే అక్కడ తినడం, ఆయిల్ ఇవాళ రేపు రీసైక్లింగ్, అదే ఆయిల్ వాడుతున్నారు. ఏదో మనం అకేషన్లో తింటాం, రోజు అదే అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు కదా, ఇంట్లో చేసుకోలేరు పాపం, రోజు బయటికి పోతారు, తింటారు, బ్యాచిలర్స్. ఇవన్నీ వీటన్నిటి వల్ల ఆటోమేటిక్గా ఆరోగ్యం పడిపోయి చిన్న వయసులోనే రకరకాల జబ్బులు వస్తున్నాయి. వేళకి తినాలి, ఇంపార్టెంట్ ఏంటంటే వేళకి తినాలి. అర్ధరాత్రి వరకు టీవీ సీరియల్స్ అని, సెల్ ఫోన్లని, ఇవన్నీ కూడా మానేయాలి. ఏదో కొంత టైం వరకు చూడాలి, పక్కన పెట్టేయాలి. వేళకి నిద్రపోవాలి, ఇంపార్టెంట్. వేళకి తినాలి, వేళకి నిద్రపోవాలి. అలాంటి మంచి అలవాట్లు చేసుకుంటే
మనకి వీటి వెంట పరిగెట్టాల్సిన అవసరం ఉండదండి. ఈ విసుగు ప్రతి మనిషిలోని ఈ మధ్య విసుగు, కోపం, చిరాకు, అలాగే స్వార్థం, అహంకారం, అహం అవన్నీ కూడా తగ్గించుకోవాలి. రకరకాలుగా అబద్ధాలు చెప్పడం, మోసగించడం, దగా చేయడం ఇలాంటి దుర్గుణాలకి దూరంగా ఉండాలి. ఇవన్నీ చేయటం వల్ల మనశ్శాంతి ఉండదండి. తప్పు చేస్తున్నప్పుడు డెఫినెట్‌గా మనస్సాక్షి, అంతరాత్మ అనేది ఉంటది కదా! డెఫినెట్‌గా అది చెప్తుంటది తప్పు చేస్తున్నాం. దానివల్ల మనశ్శాంతి ఉండదు. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. అందుకని ఇవన్నీ దూరంగా ఉండి వీటన్నిటికి దూరంగా ఉండి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎప్పుడూ మొఖంలో చిరునవ్వు, చిరాకు పడతారు. అదేదో సీరియల్ చూసండి. ఎప్పుడు ఎవరేం మాట్లాడినా ఏంటి అనేలాగా సమాధానం చెప్తారు. సమాధానం సాఫ్ట్‌గా, మనం చెప్పే సమాధానం సాఫ్ట్‌గా చెప్పాలి. ఆ చిరునవ్వుతో అందరినీ ఆహ్, పలకరిస్తుండాలి. సఖ్యతగా పలకరించాలి. అందరితో బాగా ఉండాలి. ఫ్రెండ్లీగా ఉండాలి. ఇంకోటేంటంటే తోటి వారికి అంటే ఇన్ నీడ్ ఎవరైతే అవసరం ఉన్నారో వారికి సాయం చేయాలి. మీరు సాయం చేసి చూడండి. ఎంత హాయిగా ఉంటదో మనసుకి, ఎంత బావుంటదో. ఇంకోటేంటంటే ఈ మధ్య సంసారం వదిలి సంపాదన కోసం పరుగులు పెడుతున్నారు. అలా పరుగులు పెట్టకూడదండి. సంతృప్తిని మించిన సంతోషం లేదు. సంతోషాన్ని మించిన సంపద లేదు అంటారు కదా! డెఫినెట్‌గా అది కరెక్ట్ అండి అది. తర్వాత ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అవసరానికి మించి డబ్బు సంపాదించాలనేది అత్యాస అండి. ఈ అత్యాస ఆందోళన కలిగిస్తది. ఆందోళన మళ్ళా అనారోగ్యాన్ని తీసుకొస్తది. ఈ అనారోగ్యం డబ్బు ఖర్చు పెట్టిస్తది. మళ్ళా పరిస్థితి ఏమవుతుందండి? మళ్ళా మొదటికే వస్తుంది కదా! మళ్ళా సంపాదించాలి దీనికోసం. ఈ అనారోగ్యాన్ని బాగు చేసుకోవడానికి మళ్ళా సంపాదించాలి. బ్రతకడానికి సంపాదించాలి తప్ప కేవలం సంపాదన కోసమే బతకూడదండి. అది నేను చెప్పదలుచుకున్నది. సంసారాన్ని, సంపాదనని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం బతికితే నిజంగా ఆ జీవితం సుఖ సంతోషాలతో సాగుతుందండి. అలాగే ఆనందాలు, ఆరోగ్యాలు మన సొంతం అవుతాయి. నేటి తరం ఈ రోజుల్లో యువత సంపాదన ఎక్కువైపోయి ఎక్కువవడం ఏంటి దానికోసం పరుగులు పెడుతుంటారు. దాంతో మనశ్శాంతి కరువవుతది. టెన్షన్స్, ఫ్రస్ట్రేషన్స్ దీంతో ఏం చేస్తున్నారు? యోగా సెంటర్‌లని, ధ్యాన మందిరాలకని రకరకాల పరుగులు పెడుతున్నారు. పూర్వం ఇవేమీ లేకుండానే సంపాదన తక్కువైనా ప్రతి ఒక్కరూ ఆనందంగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉండేవాళ్ళు. నా చిన్నప్పుడు ఇవేం చూడలేదు నేను. హాయిగా సంపాదన తక్కువైనా లిమిటెడ్‌గా ఉన్నంతలోనే బతుకుతూ చాలా హ్యాపీగా మరి ఈరోజు ఈ స్టేజ్‌కొచ్చామంటే ఆ క్రమశిక్షణ, ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న పెద్దల యొక్క వాళ్ళ పెంపకం ఇవన్నిటితోటి మేము ఈ స్టేజ్‌లో ఉన్నామండి. ఈరోజు 10 మందికి అన్నం పెట్టగలిగే స్టేజ్‌కొచ్చానంటే నిజంగా ఆ పెద్దల చలవ, ఆ పెద్దల ఆశీర్వాదం అనుకుని చెప్పుకోవాలి. అప్పుడప్పుడు టెన్షన్స్ చిన్నప్పుడు మాకెవరికి టెన్షన్స్ పెద్దోళ్ళు గాని, చిన్నోళ్ళు గాని టెన్షన్స్ ఏముండదు. ఉన్నంతలో హాయిగా ఆడుతూ, పాడుతూ చదువుకున్నాం, బతికాం. అయితే చాయిస్ మీదేనండి. ఆలోచించండి. అలవాట్లు మార్చుకోండి. ఆరోగ్య సూత్రాలు ఆచరణలో పెట్టండి. అదే మనం చెప్పుకున్నది. అదే మళ్ళా ఏం చెప్తున్నానంటే సంసారం వదిలి సంపాదన కోసం పరుగులు పెట్టకండి. తీయకండి. ఆహ్, కుటుంబానికి, సమాజానికి కొంత సమయం కేటాయించండి. ఇప్పుడు సంపాదన అంటే సంపాదనేనా? సంపాదించి మొదలుపెడితే అర్ధరాత్రి రాత్రుళ్ళు పగలు, రాత్రి కూడా సంపాదనే. ఇక కుటుంబంతో గడిపే సమయం ఉండదు. కుటుంబంతో కుటుంబంతో గడపండి. బయటికెళ్తుండండి అప్పుడప్పుడు. అలాగే టెన్షన్స్, ఫ్రస్ట్రేషన్స్ నుంచి మనసుని ఇష్టమైన వాటి కోసం డైవర్ట్ చేసుకోవచ్చు. టెన్షన్స్ అంటే తప్పదనుకోండి. నౌఏడేస్ ఈ ఫాస్ట్ లైఫు ఈ దీనివల్ల టెన్షన్స్ వస్తాయి. వ్యాపారాల్లో ఏంటి, ఈ ఈ ఉద్యోగాల్లో ఏంటి, జాబ్ టెన్షన్స్. అలాగే టెన్షన్స్, ఫ్రస్ట్రేషన్ నుంచి మనసుని ఇష్టమైన వాటి కోసం డైవర్ట్ చేసుకోవచ్చు. టెన్షన్స్, ఫ్రస్ట్రేషన్స్ ఇవాళ రేపు ఎవరికుంటాయండి? రాజకీయ నాయకులు వాళ్ళు సీటు నిలబడుతుందో లేదో, సీటు వస్తుందో రాదో ఇలా రకరకాల టెన్షన్స్ పాపం. వాళ్ళు ఎక్కువగా యోగాసనాలని, కొత్త కొత్త మెడిటేషన్స్ అని. అలాగే సాఫ్ట్‌వేర్ ఇప్పుడు అంత రంగం సాఫ్ట్‌వేర్ రంగం కదండీ! వాళ్ళకే పాపం జాబ్ టెన్షను. వాళ్ళ టార్గెట్స్ ఫుల్‌ఫిల్ చేయాలి అవన్నీ కూడా. దాంతోటి వాళ్ళకి టెన్షన్స్ ఎక్కువైపోయినాయి. వాళ్ళు మళ్ళా ఇవన్నీ కూడా దీంతో వాళ్ళకి వేళ తిండి ఉండదు, వేళకి నిద్ర ఉండదు. రకరకాల బయట తిండ్లు ఎక్కువ తింటారు. దాంతో వాళ్ళకి చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలొచ్చి సఫర్ అవుతున్నారు. ఇవన్నిటికి దూరంగా ఉండాలని నేను చెప్పేది. ఎందుకంటే
అన్నీ చేయొచ్చు, మెడిటేషన్స్ చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు, యోగాలు చేయొచ్చు, మంచి సీడ్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తినొచ్చు. కానీ దానికంటే ముందు మన అలవాట్లు మార్చుకోవాలని నా ఉద్దేశం, చెప్పాలని నా ఉద్దేశం. అలాంటప్పుడు ఇక ఈ టెన్షన్స్‌ని డైవర్ట్ చేయాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయండి. డైవర్ట్ చేయండి. మీ మనసుని డైవర్ట్ చేయండి. మంచి మంచి పుస్తకాలు చదవండి. మీకు పెయింటింగ్ మీద ఉంటే పెయింటింగ్ చేయండి. పెయింటింగ్ నేర్చుకోండి. అలాగే డ్యాన్స్ అంటే నృత్యకళ మీద ఆసక్తి ఉంటే వాటి మీద డ్యాన్స్ క్లాసెస్. తర్వాత బ్యూటిఫుల్ అందమైన ప్రకృతి దృశ్యాలు చూడండి. కొంతసేపు బాగుంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ సామాజిక సేవా కార్యక్రమాలు, సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేయండి. 10 మందికి సాయం చేయండి. ఓల్డ్ ఏజ్ హోమ్స్‌కి వెళ్ళండి. ఆర్ఫన్ హోమ్స్‌కి వెళ్ళండి. ఇలాగ అభాగ్యులకి మీరు సేవ చేస్తే మనసుకి చాలా హాయిగాను, ప్రశాంతంగా ఉంటుందండి. అందుకని సంసారాన్ని, సంపాదనని బ్యాలెన్స్ చేసుకుంటూ మనశ్శాంతిగా, ప్రశాంతంగా, సంతోషంగా ఉంటే మన ఆరోగ్యానికి ఏ డోకా ఉండదండి. ఆరోగ్యం కోసం వేటి వెంటనే పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ వీడియో వల్ల 10 మందికి, ముఖ్యంగా నేటి తరానికి ఉపయోగం ఉంటుంది అని మీరు అనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ రాణా హెల్పింగ్ నీడ్‌కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రజలకు ఉపయోగపడే మరో వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.